హే మామాస్, ఈరోజైతే నేను 5:30కే లేచా. ఎందుకు అంత ఫాస్ట్ లేచానని అనుకుంటారేమో. సరే, అది కూడా చెప్తాను. నాకైతే ఈరోజు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఏంటి మేలో ఎగ్జామ్స్ ఉన్నాయని అంటున్నాడేమో. మాకు ఫీజు రియంబర్స్మెంట్ అయితే పడట్లేదని చెప్పి మా యూనివర్సిటీ వాడైతే ఎగ్జామ్స్ అయితే పెట్టలేదు. యాక్చువల్లీ మార్చిలోనే జరగాల, బట్ జరగలేదు, ఇప్పుడు జరుగుతుంది. అరే నీ అబ్బా. సరేలే అని చెప్పి కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. మీరు కూడా మా కాలేజ్ ఒకసారి చూసేయండి. కాలేజ్ అయితే 40 కిలోమీటర్స్ ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి. మీ కాలేజ్ ఎంత దూరంలో ఉంటుందో ఒకసారి కామెంట్ చేసేయండి. మా కాలేజ్కి అయితే రీచ్ అయిపోయినా. ఇంకా టైం లేదని చెప్పి ఇంకా అయినా మనం ఆగుతాం. ట్యాన్ ఒకటి తీసుకున్నా. బై బై. కాలేజ్ ఎగ్జామ్ అయిపోయాకైతే బయట. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? చూసుకుందాం. ఎగ్జామ్ లో రాసినవరా కోటి? మేడం అయితే బాగుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మేడం బాగుందా? 40 సార్లు చూసిన మేడాన్ని. కొడక అమ్మాయిలు కూడా, అమ్మాయి కంటే మేడమే గుద్దాబాలు ఉంది. మేడం మేడం చూడు. మేడం సార్, మేడం. ఎగ్జామ్ రాసిన ఎలా రాసిన? పాస్ ఆఫ్ ఫెయిలా? ఏదో అంతంత పాస్ అంతే. పాస్, యావరేజ్. ర్యాంక్ మనకొద్దు, జస్ట్ పాస్. అదే అంటవా? పాస్ ఆఫ్ ఫెయిలా? టాపర్. ఎక్స్ట్రా 10 మార్క్స్ ఫర్ గుడ్ హ్యాండ్ రైటింగ్. మార్క్స్ ఎక్స్ట్రా ఫర్ గుడ్ హ్యాండ్ రైటింగ్. పాస్ ఆఫ్ ఫెయిలా? 100 లో కొంచెం తక్కువ, మొత్తం 100 కదా. అరే ఎగ్జామ్ పేపర్ 80 మార్కు గారా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. క్యాలిక్యులేషన్సా? ఐ థింక్ వాటో వాట్. సిద్ధు ఎగ్జామ్ ఎలా రాసినవరా? అదేం పాస్ అవా? పాస్ అవుతావా? మేడం ఎన్నిసార్లు చూసినావు? మేడం ఎన్నిసార్లు చూసినావు? పైసలు చూసినావా? పైసలు చూసి ఫ్రెండ్స్ పాస్ అవుతావా? ఎంత ఎంత వస్తుంది? ఓ బీసీ అంట. చెప్పబ్బా ఎంత వస్తాయి? బో ఆటగాడి అయితే పాస్ ఆఫ్ ఇలా ఇది చూడరా రే. ఇంకా మా ఫ్రెండ్స్తో మాట్లాడడం అయిపోయినాక ఐస్ క్రీమ్ అయితే ఒకటి తీసుకున్నా. ఐస్ క్రీమ్ అయితే బాగుంది. సబ్స్క్రైబ్ చేసుకో మామ. సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నావు.